ఇంక సేవలు చేయలేక వస్తున్నా. అన్న బిజీగా ఉన్నాడు కదరా, అందుకే తాగిపెట్టా. ఆయన మీ అన్న ఎక్సర్సైజ్ చేయాల్సిన బాడీ కదరా, బ్రెయిన్కి. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు బాడీ ఉన్న వాళ్ళు కాదరా, బ్రెయిన్ ఉన్న వాళ్ళు పడిపోతున్నారు. ఎగ్జాంపుల్ మనమే. ఏ చింటూ వాడికి నుంచి వెళ్ళకపోతే ఈ డంపులతో నీ తల పగల కొడతా. అరే పోరాబాయ్, నీకు దండం పెడతా పో. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను చింటూ. సర్లే కానీ విషయాలు ఏంటి? టెన్షన్ పడుతుంటే ఇప్పుడే సైట్ కొట్ట మొదలెట్టేస్తుంది. ఈ సిచ్యువేషన్ని మనకి ఫేవర్గా వాడుకోవాలి. ఎలా? ఓకే రా చింటూ, నాకు చిన్న పని పడింది, వస్తానే. పోరాబాయ్ పో. నువ్వు బాగా పిండేసుకోరా జ్యూసు. పిండుకుంటాంలే రాబాయ్. ఇక్కడే ఉంటారుగా మీరు? ఓకే. అబ్బో, అలా ఆడేదో ప్రాణేషుడే ఉంటున్నాడు. నీళ్ళ సపోర్ట్ ఏంటిరా? అయ్యగారు, నాగార్జున టబ్బులో పడ్డారు. సారీ. సంధ్య, అబ్బా అబ్బా, ఇదంతా లవ్వే. సీను పోతానులేమ్మా, ఇంకా మాతో పనే ఉంది. మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు సీను వద్దు, భవానీ కావాలని చెప్తావు. లే సీను, నా లైఫ్లో లవ్ స్టోరీ రాసి పెట్టలేదు. అదేంటి సడన్ గా అంత మాట నిజం? ఆగో, యాద్ మర్చినా? నాకేం చెప్పినావు? పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అంటే 1 సైడ్ కాదు 2 సైడ్స్ అని చెప్పినావా లేదా? చెప్పానా? నోటి తొర్రతో. ఆ భవానీ శృతిని తోలుకోమనికి వచ్చిండు. నన్నెట్లా లవ్ చేస్తాడు? చేస్తాడు, ఎందుకంటే వాడికి శృతి మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు, నా మీద ఉన్న పంతం మాత్రం. ఈ రోజు ఇద్దరు వాటర్ టప్ లో పట్టడం, ఒకరికొకరు దగ్గర అవ్వడం, తడిసిన్ని బాడీ టచ్ తో అది గ్యారంటీగా గంటమోగుంటది. నిజంగానా? ఈ రోజు రేపు ఎల్లుండో వాడి నీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. ఏమో సీను, నువ్వు చెప్తుంటే నిజం లెక్క కొడుతుంది. బొట్టు నిన్నతిగా ప్రేమించే మీ నాన్న మీదట్టు, నువ్వు హ్యాపీగా ఉండు. సీను, ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఛా, ఆ భవానీ గారు నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలా? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? అన్నా అటు చూడు. చింటూ, ఏమైందిరా? చెప్పాను కదా అన్న, ఆ రోజు బండి మారింది, ఇలా మనసు మారింది. పువ్వు సీరింది అంటే ఎంబడి ఫాలో అయిపోవాల్సిందే. స్టాప్ ఇట్ పప్పి, ఇంకా ఆ సీను గడి సంగతి నా దగ్గర ఎత్తుకు. వాడు హీరో వేషంలో ఉన్న విలనే. నన్ను ప్రేమించానని నమ్మించి ఇక్కడ రాజున ఆస్తి చూసి సంధినే పెళ్లి చేసుకుంటానని ప్లేట్ మార్చాడు. పాపం, భవానీలో ఏ రోజు లవ్ యాంగిల్ చూడక అతన్నే విలన్ అనుకున్నాను. నిజానికి భవానీ విలన్ వేషంలో ఉన్న హీరోనే. హీరో ఏంటి? భవానీని నేను లవ్ చేస్తున్నట్టు చెప్పినట్టవా? నిన్నటి వరకు కాదని సడన్ గా లవ్ అంటే ఎలా నమ్ముతాడే? ఎవరూ లేని ఏకాంత సమయంలో, రొమాంటిక్ టైంలో భవానీ నాకు ఐ లవ్ యూ చెప్తే వినాలనుందే. శృతి
అనాడితో పెళ్లి పెట్టుకుని ఇదేంట్రా? దీన్ని అంటారు. అవ్వ, ఏంటి ఘోరం? అవును ఘోరమే. ఇప్పుడు కానీ రాజాని చూశాడంటే అందరు తోడకాలు తీస్తాడు. సారీ సారీ. అమ్మ దొంగ వాళ్ళు చూసిరని సారీ చెప్తున్నావా? లేకుంటే ఐ లవ్ యూ చెప్పుదువులే. సంధ్య ఓకేనా? ఓకే సీను. చూసిన వాళ్ళు కెమిస్ట్రీ మన మీద ఉంటే బాగుంటది. నీ ప్లాన్ సూపర్ సీను. నీ బ్రెయిన్ కి చెక్ పెట్టేవాడే లేడు. ఉన్నాడు, ఈ అవతార్ ఉన్నాడు. వామ్మో వీడొచ్చాడండి. ఎవడీడు? రాజన్న బామ్మర్ది, ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. మరి గేదెలు ఇస్తే నీతో పాలు పిండిస్తా. సార్ నా నీ పేరు బుల్లి సీనుగాడి ఫ్రెండ్. సెకండ్ ఫ్యామిలీతో ప్రాబ్లం. నాకా? నీకు కాదు, వీడికి. నా మాట నేను చెప్పలే? ఇంట్లో ఇంచి ఇంచి వదలకుండా ఆడమగ తడలకుండా మొత్తం ఎత్తకండి. Come on, sir. Yes, sir. Go. ఏడబట్టాడు ఈ దేవులాడు లేదురా. Silence. త్వరగా మొత్తం ఎత్తకండి. సారీ ఓపెన్ మేడం. మామా మంచిగునా? God bless you, Tali. Now second floor and third floor. No third floor, go to fourth floor. This is intelligence officer Avatar. Over. Sir, everything okay, sir? No problem, sir. Catch it. Hand. Catch it. Stamp. Bunga. It's my duty, sir. Catch it. Gum. Minotlo, sir. Thank you. Take it. అరే పెళ్లి చూసి పొమ్మంటే చేతిలో పేపర్ పెడతావేందిరా అవతారం. అవతార్. ఈ బావింట్లో పెళ్లి జరుగుతుంటే ఏ ప్రాబ్లం ఉండకూడదని ఈ బామ్మర్ది సెర్చ్ చేశాడు. మై డ్యూటీ ఇస్ ఓవర్. కమ్ ఆన్ బాయ్స్. అట్లా ఉరుకుతావేమిరా? జరా ఒక్కసారి మన అల్లుడి ఫ్యామిలీని పరిచయం చేసుకో రాదు. ఈ గోదు ఈయన అల్లుడు నాయన, అల్లుడి మామ, అల్లుడి ఫ్రెండ్, అల్లుడి ఎనిమి. ఆడికి పాప కావాలి, పాపకి అల్లుడు కావాలి, అల్లుడు నీకు కావాలి. ఎట్లా చెప్పినవురా? ఇంటెలిజెన్స్ అవతార్. కళ్ళతో చూసి క్యారెక్టర్ స్కాన్ చేస్తాడు. He's wasting our time. Move. విజయమో నీ మూడు సక్కగుండా అల్లుడు చూసుకో రాదురా. అల్లుడు పిలిచారా మామయ్య? నా బావమరిది అవతారం. అరే తారు నా అల్లుడు. నమస్కారం అండి. వీడిని స్కాన్ చేస్తా. ప్రాబ్లం ఇంట్లో లేదు, వీడిలోనే ఉంది. నువ్వు తేడారా? కరెక్టే. నీ క్యారెక్టర్ బయట పెడతాగా. 7 సార్లు ఎదవా. సార్ మన ఫ్లైట్ క్యాచ్ చేయాలి సార్. మీరు వెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేయండి, నేను ఇక్కడ ఒకరిని క్యాచ్ చేయాలి. అంతుంది ఎట్రా నీకు? బావమరిది అల్లుడు వజ్రం లెక్కున్నాడులే. ఆడలా కనిపిస్తున్నాడా నీకు? ఆడి లెక్క 24 గంటల్లో తెలుస్తా. అవతార్ ఆపరేషన్ స్టార్ట్స్. హలో సీను. నువ్వు అర్జెంట్గా బాల్కనీ వెనుకున్న కారిడోర్లోకి వచ్చాయి. నేను వస్తాగా. సీను కంట్లో ఏదో పడ్డది. ఏమైంది? చూడు. దొరికేవరా సీనుగా? నీ లవర్ శృతితో అడ్డంగా దొరికేశావు. ఓకేనా? సూపర్ సీను. మన అమ్మాయి. నేను వీడి తేడా అనుకున్నాను. నేను తేడానా? ఎడిడు. శృతి ఏంటి సీను అర్జున్ గారు రమ్మన్నా? అదేమైందంటే అది అది నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు శృతి. నా వల్ల కావట్లేదు శృతి. ఏమైంది? అదేమైందంటే ఏమైంది? ఏమైందంటే ఏమైంది? ఏమైందంటే వారిని ఇప్పుడేగా పెట్టావు. నేను మళ్ళీనా? ఈడి స్పీడ్కి మన అమ్మాయి తట్టుకోగలంటారా? వదిలేరే సీనుగా, వదిలేరా. ప్రతి దండ పెడతానరా, పిల్ల చచ్చిపోతురా. ఒరే ఆపరా, నీ తుప్పదగా. ఒరే అమ్మ సీనుగా, నేను కాదురా, నువ్వే తేడా. ఓ సీను. రా శృతి. డాడీ ఇక్కడికి ఎందుకు వచ్చాం? రాజన్న అల్లుడు సీనుని కిడ్నాప్ చేయడానికి. ఓ కిడ్నాపా?
ఎలాగోలా ఈ ప్లాన్ వర్కౌట్ ఎలా చూడాలి ఆ? సీను ఎవరు? నేనే ఆగరా ఎందుకు రాజన్న అల్లుడివి కదా. ఆగా రాజన్ అల్లుడిని నేను కాదు భవాని ఎక్కడికి ఎలా చేస్తావు? ఇలా వెట్టగానే సప్పుడేంటిరా? సీను ఆ మంచం కింద చూసినావా? కరెక్ట్ జాగ్రత్త బిడ్డ, పెండి దగ్గర పడుతున్నది, దొంగలు దూరుతారు. దొరికావరా ఇప్పని చెప్తున్నా ఏందల్లుడు